ఆగకుండా ఆ యాత్ర అదే బల ప్రదర్శన కొనసాగిస్తూ బెట్టింగ్లో కోట్లు పెట్టి ఓడిపోయిన ఒక వ్యక్తికి విగ్రహం పెట్టడానికి చేసిన బల ప్రదర్శన అందరికీ తెలుసు. అందులో సింగయ్య చనిపోయాడు, ఆ కారు కింద పడ్డ సింగయ్య. తర్వాత ఇంకొక ఇద్దరు కూడా చనిపోయారు. ఆ డీటెయిల్స్ కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే అది సత్తెనపల్లి ఘటన. మరోవైపు పొదిలి, అంతకుముందు పొగాకు రైతులకు సంబంధించి అదొకటి, తర్వాత తెనాలి. ఇవన్నీ అంటే జగన్ ఆయన ఆలోచనలు, ఆయన పార్టీ నాయకులు చేస్తున్న ఆలోచనలు, వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా అర్థమైపోయాయి. ఒక రకమైన ఏహ్యభావంతో ఉన్నారేమో మన మీద, మన పార్టీ నాయకుల మీద అని కొంత క్లారిటీ వచ్చింది జగన్కి. ఎందుకంటే ఆయనకి వాళ్ళే రాజకీయాల్లో కొత్తగా రాలేదుగా. మాజీ ముఖ్యమంత్రి, గతంలో ఆయన ఎంపీగా చేశారు, ప్రతిపక్షంలో ఉన్నారు, వైనాట్ 175 అన్నారు, ఇంత సంక్షేమం చేశాను, బ్రహ్మాండంగా బటన్లు నొక్కాను, నన్ను ఎందుకు ఓడించారన్నారు. సో ఇంత చూసిన ఆయనకి రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఏడాది పాటు తన పార్టీ ఏం చేశారో తెలుసుకోలేనంత అమాయకంగా ఉంటారని మనమే అనుకోకర్లా. అయితే అది డ్యామేజ్ కంట్రోల్ కూడా చేసుకోలేనంత స్థాయికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే తన పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం వాళ్ళని మేము అధికారంలోకి వచ్చాక రప్పా నరికేస్తామంటే సినిమా డైలాగ్ కదా, తప్పే ఉంది, మంచిదే కదా అన్నాడు ఆయన. ఒక రకంగా ఆయన రాజకీయ భవిష్యత్తుకి లేకపోతే రాజకీయ జీవితానికి ఆ ఒక్క స్టేట్మెంటు చరమగీతం. బహుశా భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు అంటే ఆ స్థాయి ముఖ్యమంత్రి కానివ్వండి, మాజీ ముఖ్యమంత్రి కానీ ఇలా సినిమా డైలాగ్ని, ప్రజాస్వామ్యాన్ని పోల్చి మంచిదే కదా అని మాట్లాడి ఉండరు. నాకు తెలిసి నేను ఎప్పుడు చూడలా, బహుశా మాట్లాడే అవకాశం కూడా ఉండదు. సో ఇప్పుడు అక్కడి నుంచి మరి ఏం చేయాలి? అయిపోదుగా, ఈరోజేం పార్టీ మూసేసుకుని అంత బ్యాగులు సర్దేసుకెళ్ళిపోయే పరిస్థితి ఉండదు. సో దాన్ని ఎట్లా చేయాలి అంటే డ్యామేజ్ కంట్రోల్ ఎట్లా? ఒకవైపు సుపరిపాలన, ఏడాది అయిపోయింది, ఇదిగో ఇవి చేశాము, ఓపెన్గా ట్రాన్స్పరెంట్గానే ఉన్నారు చంద్రబాబు నాయుడు. మనంతా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, ఇవి చేయగలిగాము, ఇవి చెయ్యాలి, ఇంకా ఇదిగో ఇది ఆర్థిక పరిస్థితి అని చెప్పారు. మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం అందరూ కూడా మాట్లాడారు. సో అక్కడ కూడా పట్టుకోవడానికి ఏం లేదు. కానీ ఏదో ఒకటి చేయకపోతే ఎట్లా? ఒకవైపు నుంచి జనాల దగ్గరికి వెళ్తే ఏమంటారో అని చిన్న భయం ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే మీకు గుర్తుందా, అధికారంలో ఉన్నప్పుడు గడప గడపకి ఒక ప్రోగ్రాం, అంటే మేము చేసిన పనులను చెప్పుకుంటాము, నవరత్నాలు ఇవన్నీ అని వెళ్తే మొహం మీదే ప్రశ్నించారు, నిలదీశారు. సో ఏమి చేయలేక, ఏమి పాల్పోక ఆ ప్రోగ్రాం ఆపేసుకున్నారు. బస్సు ఏదో కొద్ది రోజులు జరిగినట్టుంది, కొన్ని చోట్ల జరిగింది, కొన్ని చోట్ల జరగలేదు. మరి ఇప్పుడు ఏం చెప్తారు వెళ్ళి? రీకాలింగ్ మేనిఫెస్టో అంటున్నారు. అంటే ఏడాది పాటు మీకు ముందు కూటమి అధికారంలోకి రావడానికి ముందు ఏమేమి ప్రామిసులు చేసింది, ఎంత డెలివరీ చేసింది, ఎంత చేయలేదు అని. ఇక్కడ కరెక్ట్గా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసే ఒక పొలిటికల్ అపోజిషన్ అయితే ఎస్, వెల్కమ్ చేయాలి కూటమి ప్రభుత్వం కూడా. ఎందుకంటే చిన్న పెద్ద లోటుపాట్లు, తప్పులు జరుగుతాయి. కానీ ఇక్కడ అది కాదు ఆలోచన. అధికారం కోల్పోయిన ఒక ఫ్రస్ట్రేషన్ తోటి ఏడాది పాటు ఏమేం చేయాలి అని పగడ్బందీగా ఒక క్యాలెండర్ వేసుకుని, జాగ్రత్తగా క్యాలెండర్ అంటే మనం జాబ్ క్యాలెండరో లేకపోతే ఏంటి ప్రణాళికలకు సంబంధించి క్యాలెండర్స్ ఉంటాయి గవర్నమెంట్స్కి. కానీ వీళ్ళ క్యాలెండర్ మాత్రం వేరు. ఈ నెలలో ఏం చేయాలి, ఒక నెలలో గంజాయి బ్యాచ్కి సపోర్ట్గా వెళ్ళాలి, ఇంకో నెలలో జైళ్ళకి వెళ్ళి స్కాముల్లో ఉన్న మన స్కామ్స్టర్స్కి, గ్యాంగ్స్టర్స్కి ఒక ఓదార్పు యాత్ర చేయాలి, ఇంకొక నెలలో ఇంకొకటి చేయాలి, హెలికాప్టర్ దగ్గర మొత్తం జనాల్ని పోగేసి అసలు నన్నే చంపడానికి వచ్చారు, నాకు భద్రత లేదని ఒక డ్రామా క్రియేట్ చేసి ఆ హెలికాప్టర్ పార్ట్స్ కూడా కొట్టేసిపోవాలి, ఇంకొక నెలలో ఇంకోటి, ఇలా సోన్ ప్రోగ్రామ్ క్యాలెండర్ చేసుకుంటూ వచ్చారు 1 year. సో మరి ఆ క్యాలెండర్ ప్రోగ్రెస్ వాళ్ళు చూసుకోవాలి, ఇటు సుపరిపాలన బాగాలేదని చెప్పాలి. కానీ ఇంటింటికి వెళ్తారా లేకపోతే గ్రామాల్లో సభలు పెడతారా, మొత్తానికి రీకాలింగ్ మేనిఫెస్టో అనే ప్రోగ్రామ్ తీసుకుంటారు. ఏం చెప్తారు అనేది ఇంట్రెస్టింగ్. ఏం చెప్పాలి? ఇప్పటివరకు జరిగిన 1 year అయితే కరెక్ట్గా మనం ఆలోచిస్తే వాళ్ళ ప్రోగ్రామ్స్ అంటే ఇదిగో రప్పా అని కత్తులతో వీరంగం ఎలా చేయాలి, లేదంటే కార్ల కింద పడేసి తొక్కించేసి ఎలా చంపేయాలని ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు పోలీసుల పరిభాషలో విచారణ సమయంలో. మరి దాన్ని ఏమన్నా వివరిస్తారా వీళ్ళు? లేకపోతే అమరావతి మహిళల మీద అన్యాయంగా, నీచంగా, అసభ్యంగా ఎలా మాట్లాడారో చెప్తారా? ఇలా 4-5 ఘటనలు మేజర్ చాలా జరిగాయి అనుకోండి ఇన్సిడెంట్స్, వీటి గురించి చెప్తారా? అసలు ఇంటికి వెళ్తే పరిస్థితి ఏంటి? పొరపాటున ఏదైనా ఇంటికి వెళ్ళి తలుపు కొడితే చీ కొట్టరా, లేకపోతే ఇంకేమైనా చూపిస్తారా? మరి ఎందుకంటే వాళ్ళు కూడా టెస్ట్ చేసుకోవాలి. ఇప్పటికైతే సభలు పెడుతున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏడాది పాటు చేసింది వాళ్ళు ఏమన్నా చెప్పుకుంటున్నారా? ఒక పాజిటివ్ క్యాంపెయిన్ ఏమైనా ఉందా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పారు, మిగతా నాయకులు కూడా మాట్లాడాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్తున్నారు.
అంటే పోటాపోటీ క్యాంపెయిన్ అని కాదు కానీ చేసింది చెప్పుకోవాలిగా, మంచి చెప్పుకోవాలి. ఇప్పుడు ఏమీ చేయనప్పుడే అప్పుడు గడప గడపకి వెళ్ళి చెప్పుకునేంత కాన్ఫిడెన్స్ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది బూమరాంగ్ అయినా కూడా ఇవాళ మరి చేసినప్పుడు చెప్పుకోవడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? సరే, రాజకీయం పదవులు తనకు కొత్త కాదని 40 ఏళ్ళు 4 సార్లు ముఖ్యమంత్రి ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్తారు. పదవి అనేది తనకి ఇవాళ ఎందుకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు ప్రజలు కానీ ప్రపంచంలో గొప్ప స్థాయికి ఉండాలనేది తనకి ఎప్పుడు ప్రయత్నం అనేది తను తరచుగా చెప్పే మాట. ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఆలోచనలు, లేకపోతే ఆయన ఎలా ఉండాలనుకుంటున్నారు, ఆయన ఎవరెవరికి మద్దతు ఇస్తున్నాడు, ఎవరికి ఆయన సపోర్ట్గా ఉన్నాడు, దేన్ని ఆయన ప్రజాస్వామ్యం అంటున్నాడు, ఇవన్నీ ఈ ప్రజలు ఆలోచించుకుంటారు. ఏం ఆలోచించుకోకుండా ఉంటారు. ఎందుకంటే ప్రతిదీ ఎప్పటికప్పుడు సరే మనం ఛానల్స్ రిపోర్ట్స్ చేస్తాయి, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా కూడా అందరికీ అందుబాటులో ఉంది. సో వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అని బేరీజ్ వేసుకోగలరు. సో మరి ఏ ధైర్యంతో ఇవాళ వెళ్ళగలుగుతున్నారు? ఒకవేళ వెళ్తే ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలు? ఎస్, మాకు తల్లికి వందనం పడింది మొన్నే, వీఆర్ హ్యాపీ అని చెప్పాలి. మనం తాజాగా జరిగింది